నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దామిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఒకవేళ నిజంగా నీకు చెడు ఉన్నాడు అనుకోండి, నువ్వేం చేయాలి? అతన్ని ప్రేమించాలి అన్నాడు. ఎంత ప్రేమించాలి? మిక్కిలిగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి ఇంకా చెప్తున్నా చూడండి. అతనికి ఒకవేళ ఆకలి అయింది అనుకోండి, ఏం చేయాలట? ఆహారం పెట్టు. ఇలా నువ్వు చేయటం వలన ఏమైపోతుంది అంటే అతని మీద నిప్పులు పోసిన వాడి అవుతావు. అంటే ప్రేమించాలి నువ్వు, అంతే. ఎంత నీకు హాని తలపెట్టింది, నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. అలా ప్రేమించడం వల్ల అతని మీద నిప్పుడు ఉప్పు కుంపటి పెట్టిన వాడిగా తయారైపోయి ఆనంతట ఆడే ఏమైపోతాడు? మారిపోతాడు, మార్పు చెందుతాడు. నేను ఇంత ద్వేషించినా, నేను ఇంత కోపం చేసినా ఇతను మాత్రం ప్రేమిస్తున్నాడే అని రియలైజ్ అయిపోయి ఆ ప్రేమలోనికి అతను రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి 21వ వచనం, కీడు వలన జయింపబడక, కీడు వలన జయం పొందక మేలు చేత కీడును జయించుము.